నమస్తే తిరిగి వార్తలకు స్వాగతం. మందా తుఫాన్తో వరి పంటను పాడైపోయినా ప్రతి రైతు నష్టపోకుండా చూడాలని, లేదంటే రైతులతో కలిసి ఉద్యమం చేపడతామని మాజీ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు అన్నారు. సోమవారం ఇరగవరం మండలం ఓగిడి, పేకేరి గ్రామాల్లో నేలకొరిగిన వరి చేను ఆయన పరిశీలించారు. నియోజకవర్గంలో తుఫాను కారణంగా చేతికందే సమయంలో పంట పాడైపోయి చాలా మంది రైతులు అల్లలాడిపోతున్నారని, వారందరినీ ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు. స్వర్ణ పంట పూర్తిగా నెలకొరిగి నష్టం కనిపిస్తున్నాం. 13-18 రకం మాత్రం వర్షాలకు ఈనిక దశలోనే పాడైపోయాయని, తాలుగింజ ఊస వచ్చి పాడైపోయి పంట సగం కూడా దక్కని స్థితిలో ఉందని అన్నారు. నష్టం నమోదు చేస్తే ఇక సంచి ఇవ్వమని వ్యవసాయాధికారులు చెబుతుండడం బాధాకరమని, ఇదేమని అధికారులు నిలదీస్తే మాకు ప్రభుత్వ గైడ్ లైన్స్ అలాగే ఉందని చెబుతున్నారని విమర్శించారు. అసలు రైతుకు ₹1 ఎక్కువ ఇస్తే ప్రభుత్వ ఖజానాకు నష్టం వస్తుందా అని ప్రశ్నించారు. అన్నం పెట్టే రైతన్న నష్టాన్ని అధిగమించేలాగా చేస్తే వచ్చే డబ్బును బీరువాల్లో దాచుకోవడని, తిరిగి భూమిపైనే పంటకే ఖర్చు చేస్తారనే విషయం కూటమి నేతలు తెలుసుకోవాలని హితవు పలికారు. గత 5 ఏళ్ల వైఎస్ఆర్సీపీ హయాంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇన్పుట్ సబ్సిడీ అందించారని, రైతుకు తెలియకుండానే ఇన్సూరెన్స్ కట్టేసి పంట నష్టం జరిగినప్పుడు ఆ పంట సమయంలో ఇన్సూరెన్స్ సొమ్ము అందేలాగా చర్యలు తీసుకోవడమే కాకుండా రైతు భరోసా పేరుతో 15,000 ఏడాదికి అందచేసి పెట్టుబడి సాయంగా నిలబడ్డారని గుర్తు చేశారు. కూటమి ప్రభుత్వం వ్యవసాయాధికారుల తీరు రైతుల్లో ఆందోళన కలిగిస్తుందని విమర్శించారు. ఇలా వదిలేస్తే రైతు వ్యవసాయం మానేసే స్థితి వస్తుందని అన్నారు. మందా తుఫాను కారణంగా వరి చేను నేలకొరిగి రైతాంగం ఇబ్బందులు ఉన్నారని, కానీ తనకు ఎమ్మెల్యేకి రైతుల కష్టం బాధలు పట్టవని మాజీ మంత్రి కారుమూరి ప్రశ్నించారు. తుఫాను వచ్చి వారం రోజులు గడుస్తున్నా తనకు శాసనసభ్యుడింత వరకు రైతాంగాన్ని చూసేందుకు తీరిక లేక రాలేకపోయారని విమర్శించారు. రైతులు దిక్కుతోచని పరిస్థితుల్లో ఉంటే వారికి అండగా నిలబడాల్సిన హోదాలో ఉండి కనీసం పంట చేను చూసేందుకు వెళ్ళకపోవడం బాధాకరమని అన్నారు. కార్యక్రమంలో ఇరగవరం మండల అధ్యక్షుడు కొప్పిశెట్టి దుర్గాప్రసాద్, నాయకులు గంట అప్పారావు, ఎంపీటీసీ భారతి, ఉప్పులూరి జితేంద్ర, సత్య వెంకటరెడ్డి, కొవ్వూరు శ్రీనివాసరెడ్డి, చింతా బాపిరెడ్డి, బెల్లంకొండ సురేష్, ఎంపీటీసీ దొమ్మేటి శ్రీనివాస్, కృష్ణారెడ్డి, సత్యబాబు తదితరులు పాల్గొన్నారు. ఈ స్వర్ణ వచ్చేటప్పటికే 15 బత్తాలు వచ్చేసి మొత్తం టోటల్ గా అది 10 బత్తాలు కూడా రాదు. కానీ అది రాయట్లేదు. ఇది రాస్తానంటున్నారు. ఇది ఏదైనా మళ్ళీ దీనికి 10 బస్తాలు కానీ 15 బస్తాలు కానీ పడితే సంచి అని అంటున్నారు. పడిపోయిన స్వర్ణన్న తెలుగుదేశం ప్రభుత్వానికి కూడా చెప్తున్నాను, తెలియజేస్తున్నాను. చెప్తామని మొత్తం పరిపాలనలో టూరిస్ట్ అనావృష్టి కింద ఉంది. కరువును 18 ఇదే ఓసపోటు పిట్టపోటు రైతులు గాలి కుదిరి జగన్మోహన్ రెడ్డి గారు పార్టీలు, ప్రాంతాలు, కులాలు, మతాలకు చూడకుండా ఏ ఒక్క రైతు కూడా నష్టపోకూడదు, ఈ రాష్ట్రానికి రైతే వెన్నెముక, రైతుకు చూడాలని చెప్పి ఎన్ని మీటింగ్లు పెట్టేవారండి మాతోటి. నేను సివిల్ సప్లై మినిస్టర్ గారు నాతోటి, అగ్రికల్చర్ మినిస్టర్ తోటి, మరి మార్క్ ఫెడరల్తో అందరితో మీటింగ్ పెట్టి పంట వచ్చే ముందే అసలు ఒక దిశ నిర్ణయించేవాడు. రైతుకి అండగా నిలవాలనేవాడు. మనం ఫస్టే మేము ఓడ్చకుండానే ఈ క్రాప్ చేసి ఇన్సూరెన్స్ కూడా కట్టించేసేవాడు ఆయనే. ఇవాళ ఇన్సూరెన్స్ కట్టలేదు, ఈ క్రాప్ చేయలేదు, ఏమీ చేయలేదు. ఫుడ్ సబ్సిడీ కానీ ఎంత ఉంటుంది బీరువాలో దాచుకునేంత డబ్బు ఉండదు. నెక్స్ట్ పంటకి వేడి నీళ్ళకి సన్నీళ్ళు సాయంగా సహాయపడతా అనుకుంటుంది. అటువంటిది ఇవాళ ఎంత దారుణం చేస్తున్నారు. రైతు అంటే కిట్టదు,
వరి పంట వేయొద్దు, అన్నమే తినొద్దు అంటున్నారు. లేకుండా ఎంత అల్లాడిపోతున్నారండి అసలు. ఇవాళ ఏంటి పరిస్థితి? ఇవాళ ఏమైపోవాలి రైతు? అధికారులు నిలదీస్తే మేమేం చేస్తామండి? గైడ్ లైన్స్ ఏంటి? గైడ్ లైన్స్ ఒకళ్ళకి రాయమని ఒకళ్ళు రాయొద్దనా గైడ్ లైన్స్? వైఎస్ఆర్ పార్టీ వాళ్ళకి రాయొద్దు, తెలుగుదేశం వాళ్ళకి రాయండి, వేరే వాళ్ళకి రాయండి, వేరే వాళ్ళకి రాయొద్దు, నీకు నచ్చిన వాళ్ళకి రాయొద్దు. ఇదే గైడ్ లైన్స్. ఎవరు అధికారులు ఫోన్ ఎత్తరు. ఓన్లీ వాళ్ళ నాయకుల కోసం పనిచేస్తున్నారు అధికారులు కూడా కొంతమంది. ఇది చాలా దారుణం. పోలీస్ వ్యవస్థ అలాగైంది, అధికారులు అలాగైంది. ఏమైపోవాలి రైతు? ఏమైపోవాలని అంటున్నాను నేను. వారం రోజుల నుంచి చూస్తున్నా. తుఫాన్ వచ్చింది. మరి నేను కరోనా టైంలో ఇక్కడే ఉన్నాను, ఇక్కడే తిరిగాను. కరోనా టైంలో ఎక్కడున్నాడో తెలియదు ఎమ్మెల్యే. నన్ను అంటున్నారు వారం రోజులైంది తుఫాన్ వచ్చి ఎక్కడున్నావని. నువ్వేం చేస్తావని నేను చూస్తున్నాను. నేను ఏం చేసావు? నువ్వు ఏ గట్టుకెళ్ళావు? ఏ ఊరెళ్ళావు? ఏ రైతులు పలకరించావు? నువ్వు రా, గ్రామాల్లో తిరుగు, రైతుల దగ్గరికి వెళ్ళు. నువ్వు అధికార పార్టీ, నేను రాయించేవాడిని. నేను అధికారంలో ఉన్నప్పుడు పార్టీలు చూడకుండా, ప్రాంతాలు చూడకుండా అందరికీ రాయించాను. నువ్వెందుకు రాయించమంటున్నాను? నువ్వు ఎక్కడున్నావు అంటున్నాను. గ్రామాలకు రా, రైతుల దగ్గరికి వెళ్ళు. నేను రైతుల దగ్గరికి వెళ్ళినప్పుడు మాత్రం ఎవరో తాగుపోతే ఏదో మాట అంటాడంటే నేను అతను అన్న మాటని వైరల్ చేస్తావు. నువ్వు రైతుల దగ్గరికి వెళ్ళు, వాళ్ళ కష్టాల్లో పాలు పంచుకో, వాళ్ళకి అండగా నిలబడు, నీ గవర్నమెంట్ తరఫున రాయించు. నేను కౌలుకి 5 ఎకరాలు చేస్తున్నానండి. 5 ఎకరాలు కూడా 13-18 పెట్టానండి. ముదర చేయాలండి, మొత్తం పడిపోయినాయండి కింద పల్లాలండి. అయ్యో రాయని అంటున్నారండి. పెట్టుబడి వచ్చేసిందండి. పెట్టుబడి చూస్తే అతికి పెట్టుబడి పెట్టేసామండి. గుళికలు వేసాం, యూరియా వేసాం, పటాసు మొత్తం దగ్గర ఎకరానికి 30,000 పైన పెట్టుబడి పెట్టామండి. ఇప్పుడు మిషన్లకి బోలంత అయిపోతుందండి. లోన్ ఇచ్చి రావాలించి అంటే చాలా టైం పట్టుతుందండి. గంటకి 4,000 తీసుకుంటున్నారు. వీళ్ళు ఇచ్చేది ఎంత వస్తుందో తెలియదండి. ఇప్పుడు వరకు వచ్చిన పలకరించిన ఆదుడే లేదండి. ఇప్పుడు వరకు నేను మగతా చేస్తాను. 7 ఎకరాలు పడిపోయిందండి. పడిపోతే మొత్తం ఇదిగో ఇలా అయిపోయింది. అక్కడ వెళ్తే అంటాడు 4 ఎకరాలు రాస్తాను, 7 ఎకరాలు పడిపోతే 4 ఎకరాలు రాస్తాడంటే అందులో సగం ఇస్తాడంట. మళ్ళీ అక్కడ వాళ్ళు సగం ఇస్తారంటండి. అంటే ఎకరానికి ఇస్తారు. వీళ్ళు ఇచ్చేదల్లా 5,000 6,000 అని అంటండి. ఆ ఎకరానికి వస్తుంది. 7 ఎకరాలు పడిపోతే మిగిలిందేమో నీకు సంచి రాదో ధాన్యం కొంటారు ఎవరన్నా అని చెప్తున్నారండి. మొన్న 26, 25, 27 తుఫాన్కి ఆ టైంలో ఈయన సేలు 13-18 అండి. ఇది పరపరాగ సంపర్కం జరుపుకోగా వర్షం నీళ్ళు దీంట్లో వెళ్ళిపోయి తుఫాన్కి ఇది 13-18 100కి 40% నుంచి 50% నష్టం ఉందండి. వ్యవసాయ అధికారులు ఏం జరుగుతుందంటే ఇది నుంచుంది కాబట్టి ఇది రాస్తే పంట నష్టం రాస్తే రేపొద్దున ఈ కేవీఎస్లో సంక్షేమం దానికి అనుసరించి మీరు నిర్ణయించుకోండి అని చెప్తున్నారు. దాని గురించి రాయలేదు. స్వర్ణ కూడా పడిపోయినాయండి. ఆ పడిపోయిన కింద కూడా తోడుకోవండి. ఇప్పుడైతే నష్టం ఉందండి 40 నుంచి 50%. వ్యవసాయ అధికారులు ఏమన్నారు అంటే పైనుంచి మాకు ఇన్స్ట్రక్షన్ ఉంది, అది శాటిలైట్ ద్వారాగా చెప్తున్నాయి. ఆ శాటిలైట్ సిస్టమ్ ద్వారా గురించి ఇది మీకు రేపు రాస్తే మా మీద కేసులు అవుతాయి రాయమన్నారు. నేను అడిగానండి, కమిషనర్ గారు రూపొందించారా ఈ యాప్? రైతులకు వచ్చినప్పటికే మీకు ఇబ్బందా? కమిషనర్ ఏసీ గదిలో కూర్చొని అడిగారా? చెప్పారా మీకు? అడిగానండి. దానికి మాట్లాడతలేదు అలా. తణుకు సజ్జాపురంలో గల ఉమాసిద్ధేశ్వర స్వామివాలయంలో కార్తీక మాసం 2వ సోమవారం సందర్భంగా అధిక సంఖ్యలో భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. మహిళలు కార్తీక దీపాలు వెలిగించి గోస నదిలో వదిలారు. స్వామివారికి రుద్రాభిషేకం, అమ్మవారికి కుంకుమ పూజలు జరిపారు.
కార్తీక మాసం 2వ సోమవారం సందర్భంగా తణుకు మున్సిపల్ కార్యాలయం వద్ద గల పార్వతీ సమేత కవద్దేశ్వర స్వామివారిని పెద్ద సంఖ్యలో భక్తులు దర్శించుకున్నారు. తెల్లవారుజాము నుండి స్వామివారికి రుద్రాభిషేకాలు, కుంకుమ పూజలు నిర్వహించారు. ఇది ఆయనది సురేష్ బాగా ప్రశాంతంగా ఉన్నారా? ఏమున్నాయి దీంట్లో? समर्पयामि श्रेष्ठाय नमः भवेदं समर्पयामि रुद्राय नमः आभरणं समर्पयामि आलाय नमः त्रियाय धमो नमः संहारं एकविधं शिवार्पणं त्रिसागैः बिल्वपत्रैश्चाश्चक्रैः पवनैश्च मया सह देवेशं वाहनं नन्दिशङ्करं देशं पापेभ्यो एकविधं आत्मलिङ्गाय नमः रामाय नमः लिङ्गाय नमः एतत् सोमस्य सूर्यदेव्यै नमः ज्ञानावाहनादि महादेव हर वेदं पुरुषास्पदं शिवमच्युतं नारायणं महाज्ञेयं विश्वात्मानं కార్తీక మాసం 2వ సోమవారం సందర్భంగా తణుకు మార్కెట్లో గల ఉమాసిద్ధేశ్వర స్వామివారిని అధిక సంఖ్యలో భక్తులు దర్శించుకున్నారు. స్వామివారికి రుద్రాభిషేకాలు, అమ్మవారి కుంకుమ పూజలు నిర్వహించారు. భక్తుల సౌకర్యార్థం ఆలయ కమిటీ వారు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. शिवाय
అభిషేకం జరుగుతున్నామా? అభిషేకం ఆనందరాత్రి సందర్భంగా స్వామివారికి పంపించాలండి. అమ్మవారి దగ్గర లైన్ ఆగిపోయింది. ఆనందమే ఇవ్వండి అమ్మా, బయట బ్రాహ్మణులకు ఇవ్వవద్దు. గమనించండి. వాయించుకోవాల్సిందిగా కోరుతున్నాము. వాడుకోవాల్సిందిగా కోరుతున్నాము. మరి గోత్రనామా వాళ్ళు రాయించుకోవాల్సిందిగా కోరుతున్నాం. స్వామివారికి సమర్పించండి. వైఎస్ఆర్సీపీ బీసీసీఎల్ రాష్ట్ర కార్యదర్శిగా చింతపల్లి గురుప్రసాద్ నియామకం పట్ల పలువురు బహుజన నాయకులు హర్షాన్ని వ్యక్తం చేశారు. సోమవారం గురుప్రసాద్ మాజీ మంత్రి చెరుకువాడ రంగనాథరాజు నివాసానికి వెళ్లి ఆయనకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా చింతపల్లి మాట్లాడుతూ తనకు ఈ పదవి రావడానికి కారకులైన మాజీ మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజుని తన రాజకీయ గురువుగా ప్రకటిస్తున్నానని అన్నారు. తనకి పదవి బాధ్యతలు అప్పగించిన మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. తనపై నమ్మకంతో తనకు పదవి ఇచ్చినందుకు పార్టీ అభివృద్ధికి తిరిగి జగన్ ముఖ్యమంత్రి అవ్వడానికి కృషి చేస్తానని అన్నారు. ఆయన వెంట గూడూరు దేవేంద్ర, కలిదిండి దినేష్ రాజు, దాట్ల చంటిరాజు, దొంగ దుర్గాప్రసాద్, సొడదాసి జైపాల్, సొడదాసి సతీష్ తదితరులు ఉన్నారు. తాడేపల్లిగూడెం హౌసింగ్ బోర్డ్ సెంటర్ ఎస్వీఆర్ సర్కిల్ వద్ద నూతన రైతు బజార్ నిర్మాణానికి రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్, శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్ శంకుస్థాపన చేశారు. తాడేపల్లి మండలం ఆరుగురులో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మంత్రి ప్రారంభించారు. డొక్కా సీతమ్మ కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించారు. కార్యక్రమంలో తాడేపల్లిగూడెం శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్, గోపాలపురం శాసనసభ్యులు మద్దిపాటి వెంకటరాజు, ఆచంట శాసనసభ్యులు పీతాలి సత్యనారాయణతో పాటు బీజేపీ ఇన్ఛార్జి ఈతకొట్ట తాతాజీ, బీజేపీ జిల్లా అధ్యక్షురాలు శ్రీదేవి తదితర ప్రముఖులు పాల్గొన్నారు. పోడూరు మండలం రావిపాడులో ప్రభుత్వ తుఫాను సాయంగా చేనేత కార్మిక కుటుంబాలకు 50 కేజీల బియ్యం, 5 రకాల నిత్యావసర సరుకులను రాష్ట్ర జనవరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు అందజేశారు. ఈ సందర్భంగా జరిగిన సభలో మంత్రి మాట్లాడారు. తెలుగుదేశం అంటేనే బీసీ, బీసీ అంటేనే తెలుగుదేశం. ఆ రకంగా ఎప్పుడు కూడా మరి చేనేత వర్గాలు కూడా ఈ ప్రభుత్వానికి మాకు ఎప్పుడు అండదండలు అందిస్తూ ఉన్నారు. అందుకే మీ అందరి రుణం తెచ్చుకునేటువంటి విధంగానే ఈ రోజు కూడా మీకు సాయం అందజేస్తున్నాము. అంచేత ఎవరైతే చేనేత వర్గాలు మగ్గం ఉన్నటువంటి మీరు ఎవరైతే ఉన్నారో మీరు పనులు లేక పస్తులు ఉండకూడదు అనేటువంటి ఆలోచనతో నాగరిక ప్రపంచంలో గౌరవంగా మమ్మల్ని తిరిగేటువంటి విధంగా మరి మీరు ఇచ్చేటువంటి సహాయ సహకారాలు అంచేత ఖచ్చితంగా రేపు భవిష్యత్తులో కూడా ఈ ప్రభుత్వం మీకు ఎప్పుడు కూడా చేనేత వర్గాలకు అండగా ఉంటూ, మొన్ననే చంద్రబాబు నాయుడు గారు కూడా కేబినెట్ లో కూడా చెప్పారు, ఎవరైతే చేనేత మగ్గాలు ఎవరికైతే ఉంటాయో వాళ్ళకు కూడా 25,000 రూపాయలు సంవత్సరానికి ఇవ్వాలని చెప్పేసి ఆయన కూడా ఆలోచన చేయడం జరుగుతూ ఉంది. అదేవిధంగా ఏదైతే థ్రిఫ్ట్ ఫండ్ ఏదైతే ఉందో అది కూడా చేనేత వర్గాలకు అండగా ఇవ్వాలనేటువంటి ఆలోచన ఏదైతే ఉందో దాన్ని కూడా దృష్టిలో ఉంది. అదేవిధంగా ఎవరైతే పవర్ లూమ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 500 యూనిట్లు కరెంటు, హ్యాండ్లూమ్స్ ఎవరైతే ఉన్నారో 200 యూనిట్లు పవర్ వాళ్ళు కూడా ఫ్రీగా చేనేత వర్గాల వారికి ఇవ్వాలనేటువంటిది కూడా ఈ రోజు ఈ ప్రభుత్వం. అదేవిధంగా జిఎస్టీ కూడా 5% ఈ రకంగా ప్రతి విషయంలోనూ కూడా మీకు తగ్గించి ఈవేళ చేనేత వర్గాల వారికి అండగా ఉండాలి అనేటువంటి ఆలోచనతో ఈ యొక్క తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం పనిచేస్తుంది. అందుకు మరి అందరూ కూడా సహకరించాలని చెప్పి మరొక్కసారి మీ అందరికి కూడా తెలియజేసుకుంటూ
ఇప్పుడు తూర్పుగోదావరి జిల్లా వార్తలు. కార్తీక మాసం 2వ సోమవారం ఉండాజూర మండలం పాలంగిలో గల శ్రీ బాలా త్రిపుర సుందరి దేవి సమేత రామలింగేశ్వర స్వామివారి దేవాలయంలో ప్రత్యేక పూజలు, రుద్రాభిషేకాలు నిర్వహించారు. అధిక సంఖ్యలో భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. ఈ నెల 18వ తేదీన మహాశివరాత్రి సందర్భంగా లక్ష బిల్వార్చన, ఉదయం విఘ్నేశ్వర పూజ మహాన్యాసంతో శ్రీ స్వామివారికి, నందీశ్వరుడికి ఏకకాలంలో ఏకాదశి రుద్రాభిషేకం, లక్ష బిల్వార్చన, అమ్మవారికి కుంకుమార్చన, జ్యోతిలింగార్చన నిర్వహిస్తామని ఆలయ ప్రధాన అర్చకులు విలవలపల్లి రఘుశర్మ తెలిపారు. భక్తులు స్వామివారి దర్శనం చేసుకుని కృపకు పాత్రులు కావాలని కోరారు. రాజరానంతరం పుష్పార్ఘ్యం సమర్పయామి. నమస్కరామి. నమః పార్వతీపతయే. ఎవరికి నమః పార్వతీపతయే. మహాలక్ష్మి, మహాకాళి, మహాసరస్వతి, రాజరాజేశ్వరి, బాలా త్రిపుర సుందరి దేవి నమః. శ్రీ శివాయ నమః. శివశక్తైక స్వరూపిణ్యే నమః. ఐం హ్రీం శ్రీం లలితాంబో సంరాజంచ విరాజంచ. ఈ నెల 18వ తారీఖు గుండ్రాజవరం మండలం పాలంగి గ్రామంలో మేము చేసినటువంటి శ్రీ బాలా త్రిపుర సుందరి సమేత రామలింగేశ్వర స్వామి వారి యొక్క దేవస్థానంలో ఈ కార్తీక మాసం మహాపర్వదినం పురస్కరించుకుని ప్రతి సోమవారం తెల్లవారుజామున తటాక నదీ స్థానాలతోటి ఉదయం 3 గంటల దగ్గర నుండి అభిషేక కార్యక్రమాలు, ప్రతిరోజు అర్చనా కార్యక్రమాలు జరుగుతున్నాయి విశేషంగా. అదేవిధంగా ఎల్లుండి పౌర్ణమి, ఆ రోజు ఉదయం 2 గంటల దగ్గర నుండి స్వామివారికి అభిషేక కార్యక్రమాలు, అదేవిధంగా సాయంత్రం 6 గంటల నుండి జ్వాలాతోరణ కార్యక్రమము నిర్వహించడం జరుగుతుంది. ఈ జ్వాలాతోరణ కార్యక్రమం అనంతరం గ్రామ సేవా కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఆఖరి సోమవారం తర్వాత రోజు అనగా 18వ తారీఖు మంగళవారం రోజున స్వామివారికి మాస శివరాత్రి సందర్భంగా లక్ష బిల్వార్చన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఆ లక్ష బిల్వార్చన కార్యక్రమంలో భాగంగా ఉదయం 9 గంటల నుండి విఘ్నేశ్వరుని పూజ, పంచగవ్య ప్రాసన, మహాన్యాస మంత్రపఠన కార్యక్రమాలు, నందీశ్వరుని వారికి, రామలింగేశ్వర స్వామి వారికి కూడా ఏకకాలంలో ఏకాదశ రుద్రాభిషేక కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. అదశ అంటే 11 ద్రవ్యాలతో 11 సార్లు అభిషేక కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. అదేవిధంగా ఆ రోజు లక్ష బిల్వార్చన కార్యక్రమం, అమ్మవారికి కుంకుమార్చన కార్యక్రమాలు, జ్యోతిర్లింగార్చన కార్యక్రమాలు, సాయంత్రం 5:30 నుండి స్వామివారి అమ్మవారి యొక్క శాంతి కళ్యాణ కార్యక్రమము, అనంతరం అన్నప్రసాద వితరణ జరుగుతుందన్నమాట. ఈ యొక్క కార్యక్రమంలో భక్తులు విరివిగా పాల్గొని ఈ పూజా కార్యక్రమాల్లో పాల్గొని స్వామివారి యొక్క కృపకు పాత్రలు కాగలరు. ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా మందా తుఫాను ప్రభావాన్ని సమర్థవంతంగా ఎదుర్కొన్న జిల్లాధికారులను జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి అభినందించారు. తుఫాను సమయంలో క్షేత్రస్థాయిలో చురుకైన చర్యలు తీసుకున్న అన్ని శాఖల సిబ్బందిని ప్రశంసించారు. జిల్లాలో తుఫాను అనంతర పరిస్థితులను సమీక్షిస్తూ కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాకు సంబంధించి పోస్ట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ ప్లాన్ సిద్ధం చేయనున్నట్లు తెలిపారు. భవిష్యత్తులో ఇటువంటి విపత్తుల సమయంలో మరింత వేగంగా స్పందించే విధానాన్ని బలోపేతం చేయనున్నట్లు చెప్పారు. మందా తుఫాను కారణంగా నష్టపోయిన పంటల వివరాలను త్వరితగతిన నమోదు చేసి రైతులకు పరిహారం అందించేందుకు చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను కలెక్టర్ ఆదేశించారు. జిల్లా వ్యాప్తంగా అన్ని మండలాల్లో పంటల నష్టం అంచనా పూర్తయినప్పటికీ అనపర్తి, బిక్కవోలు, రంగంపేట మండలాల్లో మిగిలిన వివరాలు త్వరగా పూర్తి చేయాలని సూచించారు. జిల్లా ప్రజా గ్రీవెన్స్ సెల్లో సోమవారం 200 పైగా అర్జీలు స్వీకరించినట్లు కలెక్టర్ తెలిపారు. ప్రజల నుంచి అందుతున్న ఫిర్యాదులు, వినతుల పరిష్కారంలో నాణ్యతతో పాటు పూర్తి స్పష్టత ఉండాలని కలెక్టర్ సూచించారు. ప్రతి అర్జీని తగిన స్థాయిలో పరిశీలించి నిర్ణీత కాల పరిమితిలో పరిష్కారం కల్పించాలని ఆదేశించారు. తూర్పుగోదావరి జిల్లాలో జలజీవన్ మిషన్, స్వచ్ఛ భారత్ మిషన్ల పథకాల కింద మంజూరైన పనులను త్వరితగతిన పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి అధికారులను ఆదేశించారు. సోమవారం బొమ్మూరు కలెక్టరేట్లో జరిగిన జిల్లా నీటి పారిశుద్ధ్య మిషన్ సమీక్ష సమావేశంలో కలెక్టర్ పలు అంశాలపై సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి మాట్లాడుతూ జల్ జీవన్ మిషన్ కింద జరుగుతున్న పనులు, సింగిల్ విలేజ్ స్కీములు,
సిపిడబ్ల్యూఎస్ పథకాలు, చేతి పంపుల నిర్వహణ, స్వచ్ఛ భారత్ మిషన్ పనుల పురోగతిపై ప్రత్యేక దృష్టి సారించాలని స్పష్టం చేశారు. తూర్పుగోదావరి జిల్లాలో జలజీవన్ మిషన్ కింద మొత్తం 2315 కోట్లతో 1168 పనులు మంజూరయ్యాయని, అందులో 1938 కోట్ల అంచనా వ్యయంతో 731 పనులు భౌతికంగా ప్రారంభమయ్యాయని తెలిపారు. వాటిలో 541 పనులు పూర్తయ్యాయని, 190 పనులు పురోగతిలో ఉన్నాయని చెప్పారు. 2026 మార్చి నాటికి అన్ని పురోగతిలో ఉన్న పనులను పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. స్వచ్ఛ భారత్ మిషన్ గ్రామీణ కింద జిల్లాలో 981 వ్యక్తిగత గృహ మరుగుదొడ్లు మంజూరవగా ఇప్పటి వరకు 515 మరుగుదొడ్ల నిర్మాణం పూర్తయిందని పేర్కొన్నారు. మొందా తుఫాన్ ప్రభావిత పునరావాస కేంద్రాల్లో ప్రతి ఒక్క కుటుంబానికి నిత్యావసర సరుకులు పంపిణీ చేయడంతో పాటు ఆర్థిక సాయం అందించనున్నట్లు రాజమండ్రి రూరల్ శాసనసభ్యులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి తెలిపారు. సోమవారం రాజవోలు పంచాయతీ కార్యాలయంలో మొందా తుఫాన్ సమయంలో పునరావాస కేంద్రాల్లో బస చేసిన కుటుంబాలకు నిత్యావసర సరుకులు, ఆర్థిక సాయాన్ని అందజేశారు. పునరావాస కేంద్రాల్లో ఉన్న ప్రతి కుటుంబానికి 1000 రూపాయల చొప్పున, 3 లేదా అంతకంటే ఎక్కువ మంది ఉన్న కుటుంబాలకు 3000 చొప్పున ఆర్థిక సాయం అందించినట్లు ఆయన పేర్కొన్నారు. మత్స్యకాల కుటుంబాలకు 50 కేజీల బియ్యం, ఇతర కుటుంబాలకు 25 కేజీల సూపర్ ఫైన్ బియ్యంతో పాటు 6 రకాల నిత్యావసరాలు అందజేస్తున్నట్లు వివరించారు. వ్యవసాయ రంగంలో ఉన్న రైతులను ప్రభుత్వం తగిన విధంగా ఆదుకుంటుందని, కౌలు రైతులు అధికంగా ఉన్నందున వారికి అన్ని విధాలా అండగా నిలుస్తామని తెలిపారు. భూ యజమానులకు ఉన్న అపోహలను నివారిస్తూ సాగు హక్కు పత్రాలు కేవలం కౌలు రైతులకు ప్రయోజనార్థమేనని, యజమానులకు ఎటువంటి ఇబ్బంది ఉండదని స్పష్టం చేశారు. మొందా తుఫాను కారణంగా బాధితులైన వృత్తిదారులకు సహాయం చేయాలనే లక్ష్యంలో చంద్రబాబు గారు ప్రధానంగా సహాయం చేస్తున్నారు. 24 గంటలు గడవకుండానే వారికి సహాయ కార్యక్రమాలు అందుబాటులో తీసుకొచ్చారు. నిత్య జీవితావసర వస్తువులు ఇచ్చారు, క్యాంపులు పెట్టించారు. కరెంట్ ఎక్కడన్నా పోతే వెంటనే కరెంట్ వచ్చేలాగా చెట్లు ఊడిపోతే చెట్లు తీసే కార్యక్రమాలు చేశారు. ఇవాళ ఆయన దూరదృష్టితో తీసుకున్న నిర్ణయాల వల్ల నష్టం తగ్గిపోయింది. అయినా కూడా వృత్తి లేకుండా పని లేకుండా ఉన్న మత్స్య కార్మికులకు కూడా 50 కేజీల బియ్యం, కేజీ పంచదార, కేజీ కందిపప్పు, కేజీ ఉల్లిపాయలు, కేజీ బంగాళాదుంపలు, కేజీ పామాయిల్ ఇచ్చే కార్యక్రమం అమలు చేశారు. మళ్ళీ ఈ రోజున ప్రతి కుటుంబానికి వ్యక్తికి 1000 రూపాయలు చొప్పున, ఇంట్లో 3 ఉంటే 3000, 2 ఉంటే 2000, 1 ఉంటే 1000 చొప్పున నగదు కూడా పంపిణీ చేయడం జరుగుతుంది. ఈ గతంలో ఏనాడు జరగల. అంతకుముందు 14-19 మధ్య ఏదైనా వరదలు వచ్చినప్పుడు బాధితులను ఆదుకునే విధానం చూసాం. మరలా ఈరోజు చంద్రబాబు గారి హయాంలో ఇంత పెద్ద ఎత్తున సహాయ కార్యక్రమాలు. వారు బాధితులా కాదు, వారు ఉత్తిపోయింది, పని లేదు, వారికి సహాయం చేయాలన్న లక్ష్యంలో ఈరోజు ఈ కార్యక్రమాలు చేశారు. ఇలాంటి మంచి ప్రభుత్వాన్ని అందరూ ఆశీర్వదించమని వేడుకుంటాం. ఇప్పుడు కోనసీమ జిల్లా వార్తలు. పవిత్ర కార్తీక మాసం 2వ సోమవారం సందర్భంగా నియోజకవర్గంలోని శైవ క్షేత్రాలు మరోసారి భక్తులతో కిటకిటలాడాయి. ఓం నమ శివాయ, హరహర మహాదేవ, శంభో శంకర అంటూ భక్తులు చేసిన నామస్మరణతో ఆలయాలన్నీ మారుమ్రోగాయి. ప్రసిద్ధ స్వయంభూ క్షేత్రమైన పరివల శ్రీ ఉమా కుప్పేశ్వర స్వామివారి దేవాలయంలో వేకుజాం నుండే విశేష సంఖ్యలో భక్తులు తరలివచ్చి భక్తి శ్రద్ధలతో పంచామృత అభిషేకాలు, ప్రత్యేక పూజలు నిర్వహించుకున్నారు. మహిళలు అధిక సంఖ్యలో ఆలయ ప్రాంగణంలో కార్తీక దీపాలు వెలిగించి మొక్కులు చెల్లించారు. భక్తుల దర్శనం, పూజల అనంతరం స్వామివారి ప్రసాదాన్ని అందించడంలో భాగంగా కార్తీక మాసం 4 రోజుల పాటు పంపిణీ చేసేందుకు ఏర్పాటు చేసిన ప్రసాద వితరణ కార్యక్రమం ఘనంగా కొనసాగుతోంది. భక్తుల సహకారంతో ఏర్పాటు చేసిన ఈ ప్రసాదాన్ని తోట వెంకటేశ్వర ఆధ్వర్యంలో భక్తులకు ప్రతిరోజు పంపిణీ చేస్తున్నారు. చూసుకోండి, రావాలమ్మా, జనం రావాలి. फोटो तीन ले सामने मैं वाली ला कर
కొత్తపేట శ్రీకరి శుభకరి కన్వెన్స్ హాల్ రోడ్డు నరీన్ డెంటల్ ఆసుపత్రి ఎదురుగా సోమవారం భారీ అగ్ని ప్రమాదం త్రుటిలో తప్పింది. స్థానికంగా విద్యుత్ స్తంభం పక్కన ఉన్న చెత్త కుప్పకు గుర్తు తెలియని వ్యక్తులు నిప్పిపెట్టడంతో పక్కనే ఉన్న విద్యుత్ స్తంభానికి ప్రధాన వైర్లకు మంటలు వేగంగా వ్యాపించాయి. ఈ మంటల కారణంగా విద్యుత్ వైర్లు కాలిపోయి పెద్ద ఎత్తున పొగ మంటలు రావడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. తక్షణమే స్పందించిన స్థానికులు విద్యుత్ శాఖ అధికారులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న ఏఈ ఎన్ శ్రీరామకృష్ణ వెంటనే అప్రమత్తమై ఆ ప్రాంతానికి విద్యుత్ సరఫరా తక్షణమే నిలిపివేశారు. దీంతో పెద్ద ఎత్తున షార్ట్ సర్క్యూట్ అయ్యే ప్రమాదం తప్పింది. ఆయన స్థానిక అగ్నిమాపక అధికారులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన మంటలు ఆర్పేందుకు చర్యలు చేపట్టారు. ఫైర్ ఇంజిన్ ద్వారా నీటిని వినియోగించి కొంత సమయం తర్వాత మంటలను పూర్తిగా అదుపులోకి తీసుకువచ్చారు. అయితే విద్యుత్ స్తంభం వద్ద చెత్తకు నిప్పు ఎవరు పెట్టారనే విషయం ఇంకా తెలియరాలేదని అధికారులు తెలిపారు. బహిరంగ ప్రదేశాల్లో చెత్తను కాల్చడం వల్ల ఇలాంటి తీవ్ర ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించారు. ఏఎన్ రామకృష్ణ ఫైర్ సిబ్బంది సకాలంలో స్పందించడం వల్ల సమీపంలో నివాస ప్రాంతాలకు ఎటువంటి నష్టం కలగకుండా పెను ప్రమాదం నివారించారు. ఇప్పుడు ఏలూరు జిల్లా వార్తలు. ఇటీవల కొప్పాకలో దెందులూరు వైసీపీ ఇన్ఛార్జి కొట్టారు అబ్బయ్య చౌదరి కూటమి ప్రభుత్వంపై దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ పై చేసిన వ్యాఖ్యలను తిప్పికొడుతూ పెదవేగి మండలం కొప్పాకలో తెలుగుదేశం పార్టీ జరిగిన మీడియా సమావేశంలో తెలుగుదేశం పార్టీ నాయకులు మాట్లాడుతూ అబ్బయ్య చౌదరి ఇష్టానుసారంగా అవాకులు చవాకులు మాట్లాడితే చూస్తూ ఉపేక్షించమని హెచ్చరించారు. ఈ సందర్భంగా పలువురు ప్రజాప్రతినిధులు తెలుగుదేశం పార్టీ నాయకులు మాట్లాడుతూ పిచ్చి ప్రేరేపణలు చేసిన కొట్టారు అబ్బయ్య చౌదరికి వాళ్ళ నాయకుడు జగన్ లాగా మతి భ్రమించి ఉంటుందని, అబ్బయ్య చౌదరిని చూస్తే ఏదో డిప్రెషన్కు లోనై అభద్రతా భావంతో మాట్లాడుతున్నట్లు అనిపిస్తోందని అన్నారు. అసలు గ్రామాల్లో రోడ్లు వేయడానికి సొసైటీలకు ప్రత్యేకంగా గ్రాంట్ అనేవి ఉంటాయా? ఒక ఎమ్మెల్యేగా చేసిన వ్యక్తికి కనీసం ఆ మాత్రం అవగాహన కూడా లేదని ప్రశ్నించారు. కొప్పాక సొసైటీలో లోన్ల విషయంలో అధికారులు బెదిరించి అబ్బాయి చౌదరి చేసిన లోన్ల అవకతవకలు సైతం ఆడిట్లో బయటపడ్డాయని, వాటిపై కూడా చర్యలు తీసుకోవడానికి సిద్ధమవుతున్నామని తెలిపారు. మందా తుఫాన్ ప్రభావంతో నష్టపోయిన వరి పంట రైతులు మిగిలిన కాస్త గింజలను ఒడిసి పట్టుకునేందుకు వరి కోత యంత్రాలు పెంచిన ధరలకు తలొగ్గి కోత కోయించి ఆరబెట్టే సమయంలో ఎన్నగూడెంలో ఆకాశం మేఘనూతం కావడంతో రైతన్నల గుండెల్లో అలజడి ప్రారంభమైంది. ఈనాటి బంగారు మాట. కష్టపడి చదువుకుంటేనే జీవితంలో ఉన్నత స్థానానికి చేరుకోగలం. మహాత్మా గాంధీ. ఈ వార్త ఇంతటితో సమాప్తం. తిరిగి బిజినెస్ లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.